నిజానికి అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రపంచ దేశాలపై ఇంత ప్రభావం పడటానికి ప్రధాన కారణం హార్మోజ్ జలసంధి. ఇరాన్ను ఆనుకుని ఉన్న ఈ జలసంధి ద్వారానే ప్రపంచ దేశాలకు వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. యుద్ధం వల్ల ఈ జలసంధిని మూసేసింది ఇరాన్. దీంతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. అసలు హార్మోజ్ జలసంధి ఎందుకంత కీలకం, ఆ వివరాలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ఒకసారి హార్మోజ్ జలసంధి ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ఏమేమి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి, రవాణా జరుగుతూ ఉంటుందనేది ఒకసారి చూద్దాం. క్రూడ్ ఆయిల్ ఎంత అంటే 31% క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి ద్వారానే సరఫరా జరుగుతూ ఉంటుంది అన్ని దేశాలకు సంబంధించి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు 13.7%, శుద్ధి చేయని పెట్రోలియం ఉత్పత్తులు 13.4%, ఆయిల్ సీడ్స్ 4.3%, మినరల్స్ 17.2%, మిథనాల్ 31.6%, ఫెర్టిలైజర్ 8.4%, అలాగే మినరల్స్ 17.2%, నేచురల్ గ్యాస్ లిక్విడ్స్ 23.4%, ఎల్ఎన్జి 19.3%. ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కనిపిస్తోంది, అలాగే ఎల్ఎన్జి కనిపిస్తోంది, నేచురల్ గ్యాస్ లిక్విడ్స్ కనిపిస్తున్నాయి, మినరల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు కానీ శుద్ధి చేయని పెట్రోలియం ఉత్పత్తులు కానీ ఎక్కువగా ఇక్కడ నుంచి మినరల్స్ కూడా ఎక్కువగా రవాణా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలపైన దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది, యుద్ధం ప్రభావం. అదే సమయంలో మనం ప్రధానంగా చూడాల్సింది భారత్కు సంబంధించి, ఇండియాకు సంబంధించి, మన దేశానికి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉంది. ఒక 10 పాయింట్లు, కీలకమైనటువంటి పాయింట్లు ఒక 10 చూద్దాం. ఎస్, హార్మోజ్ జలసంధి నుంచి ఏటా 50 నుంచి 60 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి అవుతూ ఉంటాయి. దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈరోజు యుద్ధం వల్ల. అలాగే భారీగా సన్ఫ్లవర్ నూనె ధరలు కూడా పెరగబోతున్నాయి. హార్మోజ్ జలసంధి ద్వారా రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి జరుగుతోంది. సో దీన్ని బట్టి చూస్తే చమురు ధరలు ఏ రకంగా పెరగబోతాయో మనకు అర్థమవుతుంది. ముడి చమురు ధర డాలర్ పెరిగితే ఇండియాపై ఏడాదికి 13,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. వారం రోజుల పాటు యుద్ధం జరిగితే ఎరువుల ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బిస్కెట్లు, హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూల ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, యుద్ధం 4 వారాల పాటు జరిగితే, ట్రంప్ చెప్పినట్టుగా 4 వారాల పాటు యుద్ధం జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు 30% పెరుగుతాయి. ఇండియా పైన ప్రధానంగా ఈ ప్రభావం కనిపిస్తుంది. బంగారం, వెండి ధరలు ఇప్పుడే ఆకాశాన్ని అంటున్నాయి కదా, అది మరింత పైకి ఎగబాకే ప్రమాదం ఉంది. భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా పెను ప్రభావం చూపుతుంది. విమాన ఛార్జీలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, డిబేట్ స్టార్ట్ చేద్దాం. పాపారావు గారు, ఇరాన్ పైన యుద్ధం ప్రకటించడానికి అమెరికా అలాగే ఇజ్రాయిల్ ఏంటి కారణం? అక్కడ జరుగుతున్నటువంటి అణుశుద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయా, మరేదైనా ఇతర కారణాలు కనిపిస్తున్నాయా? ఏ రకంగా చూసినా ఇప్పటికే పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది ఇరాన్ అన్నట్టుగా ట్రంప్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. సరే, ఇక్కడ మీరు అన్నదాని ప్రశ్నకి అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది, దీనిలో ముందుగా వచ్చిన వినపడిన కారణం ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాన్ని ముగించి వేయడానికి, అంతం చేయడానికి యుద్ధం మొదలైందని. కానీ మీరు గమనిస్తే 12 రోజుల పాటు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈ మధ్య కాలంలోనే జరిగిన యుద్ధంలో చివరి దశలో వచ్చినటువంటి అమెరికా ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సైట్స్ మీద బాంబు దాడులు చేసి ఈ దాడులతో ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా సమూలంగా తుడిచిపెట్టామని చెప్పారు. దెన్ ఇప్పుడు అణ్వాయుధ కార్యక్రమం మీద దాడి అంటే మళ్ళీ మీరు ఆ రోజు చెప్పింది అబద్ధమైన అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు మీరు చెబుతున్న ఈ అణ్వాయుధ కార్యక్రమాన్ని తుడిచిపెడుతున్నాం అన్న కార్యక్రమం మాట అయినా అబద్ధమై ఉండాలి. రెండోది, ఒక వారం క్రితమే ఇప్పుడు కొత్తగా వైట్ హౌస్ స్పోక్స్మెనే చెప్పాడు ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని తుడిచిపెట్టేశాం ఆ మధ్య జరిగిన బాంబు దాడిలో అని. సో దెన్ కొత్తగా ఏం జరుగుతుంది మీ దగ్గర? సో అది ఒకటి. రెండవది, తర్వాత మాట మార్చాడు, రిగైమ్ చేంజ్ గురించి వచ్చింది. అక్కడ పాలనా వ్యవస్థని గురించి మార్చడం గురించిన మాటలు వినపడ్డాయి. దానిలో నిన్న నేను ఫైనాన్షియల్ టైమ్స్ లో చూసిన దానిలో ఒక పర్టికులర్ మాట కూడా వాడాడు ట్రంప్. ఏమంటాడంటే ఓవర్ టు యూ అన్నాడు. ఓవర్ టు యూ ఎవరికి? మేము ఇరాన్ని ఈరోజు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ బాంబులేసి ఇరాన్ని బలహీనపరుస్తున్నాం, పాలనా వ్యవస్థని, పాలకుల్ని. ఇక ఇరాన్ ప్రజలది నెక్స్ట్ బాధ్యత. ఓవర్ టు యూ, మా బాధ్యత అయిపోయిన తర్వాత
ఇరాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టి మీ ప్రభుత్వాన్ని ఆయన లెక్కలో కొటేషన్స్ నాది కాదు అది. మీకు అనుకూలమైన నియంతృత్వానికి వ్యతిరేకమైన తిరుగుబాటు చేసి మీరు ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకోండి అని ఇరాన్ ప్రజలకి పిలిపిస్తున్నాడు ట్రంప్. ఓకే, రిజైన్ చేంజ్ మాట నిన్న వినపడింది. ఇవాళ మళ్ళీ వినపడుతున్న కొత్త మాట ఏంటంటే రిజైన్ చేంజ్ మా ఉద్దేశం కాదు, మా ఉద్దేశం ఇరాన్ మిసైల్ కార్యక్రమాన్ని నాశనం చేయటం అని. ఎందుకు క్షణానికి మారుతోందా లక్ష్యం మరి మారుతోందా, అలాగే మన ఉద్దేశం మారుతోందా? డిమానిటైజేషన్ చాలా మంది కదా, డిమానిటైజేషన్ అప్పుడు చూసాం ఇలాంటి మార్పులు. రోజుకొక మాట, ఎందుకంటే డిమానిటైజేషన్ రోజుకో మాట వినప్పుడు ఇప్పుడు కూడా అలాగే మారింది. కాబట్టి అసలు ఉద్దేశం ఏంటనేది ప్రశ్న. కానీ అసలు ఏదైనా వీటిల్లో ఏదైనా వాళ్ళ ఉద్దేశం అయి ఉండి అది సాధించలేమని అర్థమై మాట మారుస్తున్నారా, ఫెయిల్ అయ్యారా? ఎందుకంటే ట్రంప్ చెప్పే ఏ మాట నికరం కాదని దీంతోనే అర్థమవుతుంది. ఈ మాటలు చెప్పిందంతా ట్రంపే వరుసగా. నేను చెప్పిన 3 కారణాలు చెప్పింది కూడా ట్రంపే. ఇప్పుడు కొత్తగా ఏం చెబుతున్నాడు, ఇరాన్ పని అయిపోయింది అని చెప్పి కొత్తగా ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ ప్రస్తావించారు కదా, అది చెబుతున్నాడు. అవును, నిన్న ఉదయం దాకా ఏం చెబుతున్నాడు, 4 వారాల పాటు యుద్ధం జరుగుతున్నాడు. మనమంతా మామూలుగా టీవీ డిబేట్ లో వారమా 10 రోజులు అయిపోద్దా ఇరాన్ ఏమవుద్దని మాట్లాడుతుంటే ఆయన 4 వారాలు అన్నాడు. అంటే హీ హాస్ క్లారిటీ, ఇరాన్ ని 10 రోజుల్లో ఓడించలేము, 4 వారాలు పట్టుద్ది అనేది ఆయనకి క్లారిటీ ఉంది. తర్వాత కానీ చర్చలకు ఇరాన్ వచ్చింది, ఇప్పటికే ఆలస్యమైంది, టూ లేట్ అనే పోస్ట్ అందులో ఆ వర్డ్ కనిపిస్తోంది. అదే చెప్తున్నాను అంటున్నాడు, నేను టూ లేట్ మీరు చర్చలకు వచ్చారని. కానీ నిన్న అసలు ఆ మాట అంటుంది ఎవరు? నిన్న ఇవాళ ఖొమేనీ చచ్చిపోయిన తర్వాత ఈ చర్చల ప్రసక్తే లేదు. రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ, ప్రతీకారం మా కర్తవ్యంగా మేము పోరాడుతున్నాం. ఇప్పుడు మా కర్తవ్యం ఖొమేనీని చంపినందుకు మీ అంత చూడటం మా కర్తవ్యం అని చెప్పి ఇరాన్ చెబుతుంది. కాబట్టి చర్చలకు వాళ్ళు వస్తామంటారా, వాళ్ళు నిన్న ఇవాళ అంతా చెబుతుంది కూడా మేము చర్చలకు రావని. కాబట్టి ఎటుకూడి రారు కాబట్టి నేనే రానని చెప్తే బాగుంటుందా? ఇవాళ ఎటుకూడి రారు కాబట్టి నేను వెళ్ళనని, ఇది డాంబికం. సో ఏదేమైనా కానీ ఇవాళ పొద్దునే మాట మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏం జరుగుతుంది, ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు? ఇది ప్రజలతో పెట్టుకున్నాడు సార్. నిన్నటిదాకా యుద్ధం ప్రజలతో కాదు, అంత స్థాయిలో ప్రజలతో ఉంది. మామూలుగా ప్రజలు, ఇరానియన్ ప్రజలు యుద్ధం అమెరికా పట్ల, ఇజ్రాయెల్ పట్ల సహజంగానే ఆగ్రహంగా ఉంటారు యుద్ధం ప్రకటించిన తర్వాత. ఖొమేనీని చంపిన తర్వాత ఇరాన్ ప్రజలతో పెట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పీపుల్స్ వార్ అంటే మన మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ గురించి నేను మాట్లాడలేదు, కానీ నవ్ ఇట్ ఇస్ ఏ పీపుల్స్ వార్ దేర్. ఓకే, నవ్ ఇట్ ఇస్ ఏ పీపుల్స్ వార్. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, ప్రజలు కోపంగా ఉన్నారు. నేల మీద దిగి చూడండి మీరు. అక్కడ అమెరికా పోయి అక్కడ నేల మీద దిగమనండి సైన్యాన్ని తీసుకెళ్లి. సో 4 వారాలు జరుగుతుందా, లేకపోతే ట్రంప్ చెప్పినట్టు ఇప్పటికే అక్కడ తుడిచిపెట్టుకుపోయిందా? ఇరాన్ లా ఉంటుందా ఇప్పటి వరకు యుద్ధానికి ముందున్న ఇరాన్? చెబుతున్నాను సార్, నేను చెబుతున్నాను 4 వారాలు కాదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలోనే అందరినీ చంపేయగలిగినా వీళ్ళు అక్కడ నేల మీద దిగే పరిస్థితి ఉండదు, అది రగులుతానే ఉంటుంది గతంలో లాగా. మీరు ఎందుకు నా దగ్గర పుస్తకం ఉంది సార్, ఇక్కడ పుస్తకం ఇక్కడే పెట్టుంది, ఇదిగోండి ఎక్కడ కనపట్టాలా, ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని. అంటే ఇరాక్ లో యుద్ధం చేశారు కదా, ఇరాక్ లో దిగారు సైన్యం పోయి. సద్దాం హుసేన్ అప్పుడే చెప్పాడు, తను వృద్ధి చేయడానికి విచారించేటప్పుడే చెప్పాడు, మీరు ఇరాక్ ను ఆక్రమించుకున్నా దాన్ని పరిపాలించలేరు, మీ వల్ల కాదని చెప్పాడు. అలాగే జరిగింది. ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనే పుస్తకం ఇప్పుడు నా దగ్గర ఉంది. అది దానిలో చెప్పింది ఏంటంటే ఇరాక్ లో దిగిన అమెరికా వాళ్ళు దాన్ని పరిపాలించలేక అడుగడుగున ప్రతిఘటన, రెసిస్టెన్స్, ప్రజల తిరుగుబాట్లు ఎదురై ఏ విధంగా వదిలేడిపోయారు ఇరాన్ ని. ఆ పుస్తకం అది దాని సారాంశం. ఇరాన్ లో అంతకంటే భయంకరంగా ఉంటుంది. వీళ్ళు ఇరాన్ ని సప్రెస్ చేయలేరు, మధ్యప్రాచ్యాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు, అంతే. అది జరుగుతుంది, అంతేనా? రైట్, అంతే. కన్నెగంటి ఏం జరగదు అక్కడ.